పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మీరు చూసుంటారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని కానీ ప్రతి ఒక్కరి వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, సో ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళనివ్వకపోవడం, ఇలాంటివన్నీ చూసాను. సో దాని గురించి మీరేమంటారు? మేము క్లియర్గా అదే అన్నాం. ఎందుకంటే పులివెందుల ఒంటిమిట్టనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరన్నా కొంతమంది మంత్రులు పంపించేసి బాబు వదిలేయాలంటే మేము ఇచ్చేసేవాళ్ళం కదా. దీనికోసం మళ్ళీ ఎలక్షన్ పెట్టడము, మళ్ళీ ఎంతమందిని అక్కడి నుంచి జమలమడుగు, మైదుకూరు, కామలాపురం వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ దొంగ ఓట్లు వేయించడం, కలెక్టర్ని మళ్ళీ పత్తి వ్యాపారాలు మాట్లాడేటటువంటి కొంతమంది అధికారులను తీసుకొని వచ్చి ఏడందరి చేత ఎందుకు చేపిస్తుంది. దానికి సంవత్సరం కూడా లేదు కదా. అదేదో అడుక్కుంటే జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసేవాళ్ళు కదా అని చెప్పాం. దానికి కాదు మేము ఇట్లా గెలిచామని చెప్పి ఆనందపడాలంటున్నారు. ఎలక్షన్లు జరిగి గెలిస్తే దాన్ని గెలుపు అంటారు. ఎలక్షనే జరగకుండా దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసుకొని గెలిస్తే దాన్ని గెలుపు అంటారు. ఎందుకు మా అభ్యర్థులు ఓటు వేయలేకపోయారు, సో వాళ్ళనే బంధించారు. అభ్యర్థి ఓటు వేయలేనప్పటికీ ఎలక్షన్ ఎక్కడ జరిగినట్టు కాదు. ఒకటి ఏంటంటే 680 దొంగ ఓట్లు వేశారు మాకు. మేమెవరం వేయలే ఓట్లు. 680 కూడా మావి కాదు, వాళ్ళు వేసిన దొంగ ఓట్లే. మా వాళ్ళు ఎవరు ఒకరు కూడా ఓటింగ్ పోలేదు కదా. సో 680 కష్టపడి వేశారు. దానికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఫైనల్గా అయితే వాళ్ళకి 680 దొంగ ఓట్లు మాకు వేసినందుకు మాత్రం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎవరైతే దొంగ ఓట్లు వేయాలో తెలియకుండా ఓట్లు వేయటం ఏంది, అవి కూడా మీరే వేసేసుకొని 11 వేస్తే ఇక్కడ బాగుండే కదా. మాది రోజు 11 అని అవహేళన చేస్తున్నారు కదా. పులివెందులో కూడా 11 ఓట్లే వచ్చినాయి జడ్పీటీసీలు అంటే ఇంకా మీరు బాగుండేది కదా మీకు పబ్లిసిటీ చేసుకోవడానికి. అనవసరంగా 680 ఎందుకు వేశారు మీరు? సో ఈసారి జాగ్రత్త పడండి. అట్లేసి మా మీద మీరు ట్రోల్ చేసుకోవడానికి బాగుంటుంది.